హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన గెటప్ సీను గారు నటించిన రాజు యాదవ్ సినిమా యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ. నిజానికి సినిమా అయితే ఒక రేంజ్లో ఊహించుకున్నారంట, కాకపోతే కొద్దిగా డౌన్ అయిందని చెప్పుకోవచ్చు భయ. ఎందుకు అలా అన్నారో నేను తర్వాత చెప్తాను. అయితే ముందుగా స్టోరీ విషయానికి వద్దాం భయ. నిజానికి స్టోరీ అంత గొప్పగా ఏం లేదంట, నార్మల్ స్టోరీనే అంట. కాకపోతే వాళ్ళు చూపించిన విధానం మాత్రం బాగుందంట భయ. అయితే స్టోరీ విషయంలోకి వస్తే యాజ్ యూజువల్ అందరిలాగానే ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో హీరో అయితే అల్లరి చిల్లరగా తిరగడము ఇలా ఉన్న సమయంలో క్రికెట్ ఆడడానికి వెళ్తారంట భయ. అక్కడ క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి మొగాన పడుతుందంట. ఆ పడ్డంతో మనోడికి ఫేసు నవ్వుతూనే ఉన్నట్టుగా అయిపోతుందంట భయ. అది క్యూర్ అవ్వడానికి చాలా సమయం అయితే పడుతుంది. అది కూడా ట్విస్ట్ లాగా చూపిస్తారు. అలా పడ్డ తర్వాత హీరోయిన్ని కలవడం, హీరోయిన్తో లవ్లో పడడం, హీరోయిన్ మనోడిని లవ్లో పడ్డము, ఇద్దరు పెళ్లి చేసుకోవడము, పెళ్లి తర్వాత ఒక ట్విస్ట్ వల్ల విడిపోవడము, మళ్ళీ హీరో ఒక రేంజ్ రోవర్ కార్లో రావడం, ఇలాంటి కాన్సెప్ట్తో అయితే ఈ సినిమా అయితే పోతుందండి భయ. కాకపోతే ఇంటర్వెల్ ట్విస్ట్ మినహాయిస్తే మనకు లాస్ట్ ట్విస్ట్ అయితే మనకు ఎలా ఉంటుందంటే, మనకు డీజే టిల్లు ట్విస్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ డీజే టిల్లు అలాంటి ట్విస్ట్తో అయితే సినిమా ఉంటుందండి భయ. మామూలుగా సినిమా అంటే ఇలాంటి స్టోరీలు నార్మల్గా చూస్తూనే ఉంటాము, కానీ ఈ సినిమాని కొత్తగా అయితే తెరకెక్కించినట్టు అయితే మనకైతే తెలుస్తుంది భయ వీళ్ళు చెప్పిన దాని ప్రకారము. ఇంకోటి వచ్చేసి ఒక పాట అయితే సూపర్ ఉంటుంది. మనకు ఆల్రెడీ మనం విన్నాం కూడా, రాజు యాదవ్ అని చెప్పేసి ఆ పాట. ఇంకో పాట కూడా ఉంటుందంట భయ, ఆ పాట కూడా సూపర్ ఉంటుందంట. అయితే మొత్తానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాలో చాలా వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా లేదని అయితే చెప్పుకోవచ్చు బా. దీనివల్లనే సినిమా కొంచెం డౌన్లో ఉండే పరిస్థితి అయితే రావడం అయితే జరుగుతుంది భయ. మిగతా సినిమాకి ఎటువంటి పేరు పెట్టడానికి అయితే లేదు. అంటే అనుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే సినిమాకి మైనస్, అంత పెద్ద మైనస్ అని. చాలా పెద్ద మైనస్ భయ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల చాలా ఆడిన సినిమాలు అయితే ఉన్నాయి, కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంటే. అయితే ఇంకోటి వచ్చేసి మన గెటప్ సీన్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుందంట భయ. నిజానికి హీరోయిన్ పాత్రకి అంత స్కోప్ లేదు అంటే, కానీ ఉన్నట్టుగా అయితే చూపించడం అయితే జరుగుతుందంట. కానీ ఇక్కడ మెయిన్ క్యారెక్టర్, మెయిన్ పిల్లరు సినిమాకి, రాజు యాదవ్ సినిమాకి మన గెటప్ సీన్ అన్నే. ఎందుకంటే ఆ రేంజ్లో అయితే యాక్టింగ్ చేస్తారంట. కొన్ని సీన్లలో అయితే ఏడుపు వస్తుందంట భయ. వాళ్ళ అమ్మ నాన్నని ఏడిపించే సీన్లు కొన్ని ఉంటాయంట. ఆ సీన్లలో అయితే ఏడుపు వస్తుంది అని చెప్పేసి అయితే చెప్పుకుంటూ వచ్చారు. అయితే సినిమాకి వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అయితే 10కి అయితే 8.5 ఇచ్చారు భయ. 8.5 అంటే మామూలు విషయం ఏం కాదు, సినిమా ఎంతో బాగుంటేనే ఇస్తారు. అయితే ఈ సినిమా మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో మాత్రం తెలియజేయడమే మర్చిపోకుండా, తప్పకుండా దయచేసి. అలాగే నేను రేపు జెన్యూన్ రివ్యూ అయితే పెడతాను. సినిమా చూస్తూనే ఉన్నాను మా ఛానల్ని.